చేస్తున్నందుకు ధన్యవాదాలు. సో, నాతో కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఒక క్వెషన్స్ ఏంటంటే ఐఐటీ అండ్ నీట్ రెండిటికి ఫౌండేషన్ అనేది చాలామంది అడుగుతున్నారన్నట్లు. సో, ఐఐటీ ఫౌండేషన్ అంటే ఏంటి? నీట్ ఫౌండేషన్ అంటే ఏంటి? ఎవరు ఐఐటీ ఫౌండేషన్ తీసుకోవాలి? ఎవరు నీట్ ఫౌండేషన్ తీసుకోవాలి? ఇవి నాకు 4 క్వెషన్స్ ఉన్నాయి. సో, మీకేమైనా ఆన్సర్స్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టగలరు. సో, నెక్స్ట్ మీరెప్పుడైనా కలిసినప్పుడు కూడా ఇక ప్రతి లైవ్‌లో హ్మ్. అట్‌లీస్ట్ ఎక్కడైనా నా కామెంట్ చూస్తే ఆ కామెంట్ కింద మీరు ఆన్సర్ చేయగలరు. 4 క్వెషన్స్. ఐఐటీ ఫౌండేషన్ ఎందుకు తీసుకోవాలి? నీట్ ఫౌండేషన్ ఎందుకు తీసుకోవాలి? ఓకేనా? ఈ 2 ప్లస్ ఇవి ఎట్లా యూజ్‌ఫుల్ అవుతాయి స్టూడెంట్స్‌కి? ఇది కూడా ఇంకొక క్వెషన్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఐఐటీ, నీట్ పైన. సో, కొంతమంది స్టూడెంట్స్ అండ్ కొంతమంది పేరెంట్స్ ఏమంటున్నారంటే, ఐఐటీ, నీట్ 2 ఎక్కడికి ఎలా వెళ్ళాలి? సో, నేను నాకు తెలిసినంత గైడెన్స్ ఇస్తున్నాను. కాకపోతేనంటే అది 100% అక్యురేట్‌గా ఉండాలి. సో, అందుకనే నేను మీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నాను. సో, మీలో ఎవరైనా ఇవన్నీ ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉంటే నాకు నా ఎనీ ఆఫ్ ద వన్ ఆఫ్ ద వీడియో ఏ వీడియోకైనా ఆన్సర్ రూపంలో పోస్ట్ చేయగలరు. సో, వీటి వల్ల నేను అప్‌కమింగ్ డేస్‌లో ఎవరైనా నాకు అడిగినా నేను సలహా అనేది ఈజీగా ఇవ్వగలుగుతాను. సో, నాకు తెలిసినంత వరకు నీట్ ఈస్ ఫర్ మెడికల్, ఐఐటీ ఈస్ ఫర్ ఇంజినీరింగ్ నాకు తెలుసు. ఇంకేమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే నేను కరెక్షన్ చేసుకోగలుగుతాను. సో, చాలా చాలా పేరెంట్స్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. నన్ను క్వెషన్స్ అడుగుతున్నారు. సో, కాకపోతే నేను ఈ ఇవి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంతగానం నాకు తెలీదు. ఎంసెట్ అంటే నాకు తెలుసు. ఈ నీట్, ఐఐటీ ఇవన్నీ నాకు తెలీదు. సో, అడుగుతున్నాను. ఓకే. నీట్ ఓన్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే. సపోజ్ నేను 10థ్ తర్వాత సపోజ్ నేను 10థ్ కాదు. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ ఫీల్డ్‌కెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంజినీరింగ్ అంటే ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదవాలనుకుంటున్నాను. సో, అలాంటప్పుడు ఐఐటీ వెళ్ళాలి. ఒకవేళ నేను ఎంబీబీఎస్ చేయాలనుకుంటే ఐఐటీ ఎళ్ళకుండా నీట్ ఫౌండేషన్‌కెళ్ళాలి కదా మహేంద్ర గారు? ఓకే. మహేంద్ర గారు అంటున్నారు నీట్ ఓన్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అని అంటున్నారు. ఓకే. సో, నేను అర్థం చేసుకునేదేంటంటే ఒకవేళ మా యొక్క పిల్లలు ఎవరైనా సరే ఆహ్, యెస్ డాక్టర్ ఫర్ నీట్. ఓకే. సో, ఇప్పుడు నేను మా పిల్లల్ని డాక్టర్ చేపించాలి అంటే నీట్ ఫౌండేషన్ తీసుకోవాలి. ఐఐటీ ఫౌండేషన్‌కి వెళ్ళకూడదు. కరెక్ట్ కదా? యెస్ కరెక్ట్ అంటున్నారు. సో, చాలామంది పేరెంట్స్ అనేది ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. సో, వాళ్ళ చిల్డ్రన్ డాక్టర్ అవ్వాలి అంటే హ్మ్. నీట్ ఫౌండేషన్‌కెళ్ళాలి. సో, ఒకవేళ వాళ్ళ చిల్డ్రన్ ఇంజినీరింగ్ కావాలి అంటే ఐఐటీ ఫౌండేషన్‌కెళ్ళాలి. సో, ఆఫ్‌కోర్స్ ఐఐటీలో కూడా ఫిజిక్స్ ఉంటదనుకో. కాకపోతేనంటే ఇంకా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది కదా! సో, ఇదొక ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ అన్నట్లు. సో, జస్ట్ ఇది నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నేను చాలా వరకి ఐఐటీ ఫౌండేషన్ అని వింటున్నాను. నీట్ ఫౌండేషన్ అని కొన్ని కొన్ని ప్లేసెస్‌లో చూస్తున్నాను నేను. సో, ఇది కూడా క్లారిటీ కోసం అడిగాను. థాంక్ యూ మహేంద్ర గారు. మీరు నాకు ఆన్సర్ ఇచ్చినందుకు. సో, ఇంకొక క్వెషన్ ఉంది మహేంద్ర గారు. సో, సిక్స్త్ క్లాస్ స్టూడెంట్‌కి నీట్ అండ్ ఐఐటీ ఫౌండేషన్ ఇవ్వడం ఎంతవరకి అది కరెక్ట్ అంటారు? సో, ఈస్ ఇట్ ప్రెషర్ ఆన్ స్టూడెంట్? బికాజ్ 6 ఇయర్స్ సిక్స్త్ క్లాస్ అప్పుడు అది. సో, +2 అంటే 10థ్ తర్వాత ఇంటరొస్తది. ఇంటర్ తర్వాతనే కదా ఇవి రాసేది. సో, 6 ఇయర్స్ గ్యాప్ ఉంటది. 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు 4 ఇయర్స్. 10థ్ నుంచి ఇంటర్‌కి 2 ఇయర్స్. 6 ఇయర్స్ ఉంటది. ఓకేనా? సో, 6 ఇయర్స్ సేమ్ సిలబస్ అండ్ ఇవి ఎంతవరకు వాళ్ళ పైన ర్యాంక్ పైన ఆధారపడి ఉంటది. సో, ఓకే. సో, ఒకవేళ మనం డాక్టర్ అవ్వాలి అనుంటే సో, బైపీసీ తీసుకోవాలి ఇంటర్మీడియేట్‌లో. ఇది మనం చేయవలసిన ముఖ్య ఉద్దేశ్యం. యెస్. సో, ఇలాంటి కొన్ని కొన్ని క్వెషన్స్ ఉన్నాయి నాకు. సో, అందుకనే కొన్ని కొన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్‌లో చూడడం, యూట్యూబ్ వీడియోస్ చూడడం, ఎక్కడైనా సార్ వాళ్ళు ఎవరైనా నాకు కలిస్తే వాళ్ళతో సజెషన్స్ తీసుకోవడం ఇలా. సో, ఇలా ఎవరన్నా మన లైవ్‌లో జాయిన్ అయితే ఇంకా నాకు ప్రాపర్‌గా ఆన్సర్స్ వస్తాయన్ అనే ఉద్దేశ్యంతో నేను ఈ క్వెషన్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చున్నాను. సో, మహేందర్ గారు మీరు ఎక్కడైనా చూసారా అట్‌లీస్ట్ నీట్ ఫౌండేషన్ ఎవరైనా తీసుకుంటున్నారా మీకు తెలిసిన వాళ్ళు? లైక్ సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ అనేది తీసుకోవడం బెటర్ అంటారా? లేదంటే ఐఐటీ తీసుకొని నేను 10+2లా నీట్ ప్రిపేర్ అయితా అంటే అది బెటరా? సో, ఇవన్నీ నా క్వెషన్స్ ఇవన్నీ. ఒకవేళ నా క్వెషన్ తప్పైతే నన్ను కరెక్షన్ చేయగలరు.
ఓకే. నా లైవ్‌ని చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఒకసారి లైక్ లైక్ బటన్‌ని లైక్ చేయగలరు. సో, నా వీడియో అందరికి